హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జనసేన గాజు గ్లాస్ సింబల్ని ఫ్రీ సింబల్ చేసేసి అది పోటీ చేయని చాలా స్థానాల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చేశారు కదా సార్. అయితే దానిపైన మరి జనసేన వాళ్ళు కోర్టుకి ఎక్కారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. మరి ఇప్పుడు అది చాలా మంది ఇచ్చే రివర్స్ తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఏం జరగచ్చు అంటారు సార్ కోర్టులో? గాజు గ్లాసు యాక్చువల్గా తెలంగాణలో లాస్ట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. పోటీ చేసినప్పుడు దానికి ఇక్కడ ఇవ్వలేదు గాజు గ్లాసు. అప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ లాగానే పోటీ చేశారు. సో అప్పుడే ఏంటంటే ఇది జనసేనకి లేదు అని చెప్పారు. దాని తర్వాత ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అని ఆయన మేడి శ్రీనివాస్ అని ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. యాక్చువల్గా అక్కడ మోసం జరిగిందని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కావాలనే వాళ్ళది ఇంకా ఆఫీస్ క్లోజ్ అవుతున్న టైంలో ఇంకా ఆఫీస్ ఓపెన్ కాకముందే వాళ్ళది పెట్టేసి మేము ఆఫీస్ అయినాక మేము ఇస్తే ముందు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాం అని ఇలా డ్రామా ఆడారు అనేది ఆయన విమర్శ. కానీ వాళ్ళది ఫస్ట్ అప్లికేషన్ జనసేన వాళ్ళది వచ్చింది కాబట్టి జనసేనకి కేటాయించా ఉన్నారు. అది కూడా కోర్టులో ఉన్నింది. కోర్టులో జనసేన వైపే అయింది. సో అలాగా జనసేనకే మళ్ళీ గాజు గ్లాసు కేటాయించారు. యాక్చువల్గా గాజు గ్లాసు జనసేనకేమో పర్టికులర్గా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా అయితే అది ఫ్రీ సింబలే. ఎందుకంటే జనసేనకి రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే, అది రికగ్నిషన్ రాలేదు. రికగ్నిషన్ రావాలంటే మినిమం 6% ఓట్లు ప్లస్ 3 సీట్లు అట్లాంటి కండిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అది మీట్ కాల. 6% ఓట్లు రాలేదు లాస్ట్ ఎన్నికల్లో. దగ్గరకు వచ్చే తప్ప 5.8 అలాగా 6 రాలేదు. గెలిచింది కూడా ఒకరే గెలిచారు. అందుకని స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ కాదు అది. కానప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సింబల్ని వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఇవ్వరు. అన్ని సింబల్స్ ఉంటాయి. వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళకి ఇస్తారు, ఇంకెవరన్నా ఫస్ట్ క్లెయిమ్ చేసుకుంటూ వాళ్ళకి ఇస్తారు. అట్లా మొత్తానికి ఏదో చేసుకోగలిగారు. ఎలక్షన్ కమిషన్లో మ్యానిపులేట్ చేసి జనసేన తెచ్చుకోగలిగింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ సింబల్స్ కేటాయింపులో ఉన్న రూల్స్ ఏం చెప్తుందంటే, ఒక పార్టీకి ఒక సింబల్ కేటాయిస్తే అది పోటీ చేసే చోట మాత్రమే ఆ సింబల్ ఉంటుంది, లేని చోట్ల అది ఫ్రీ సింబల్ ఉంటుంది. ఇది రూల్స్. సో ఆ రూల్స్ ప్రకారం ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ 2 రోజుల ముందు న్యూస్లు ఎట్లొచ్చాయంటే అది దాన్ని ఫ్రీజ్ చేశారంట, ఇంక వేరే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే జనసేన పోటీ చేస్తుంది, జనసేన కూటమిలో ఉంది, కూటమి భాగస్వాములు వేరే చోట చేస్తుంటారు కాబట్టి ఇంక ఇవ్వరు అని అన్ని పత్రికలు రాశాయి. అయితే సడన్గా ఏమైంది, నిన్న లాస్ట్ మినిట్లో సింబల్స్ చాలామంది ఇది క్లెయిమ్ చేసుకున్నారని ఇమ్మీడియట్గా అక్కడున్న ఎలక్టరల్ ఆఫీసర్లు ఇచ్చేశారని వచ్చింది. ఫస్ట్లో ఒక 18 మందికి ఇచ్చారని, మళ్ళీ 25 అని, ఇప్పుడేమో 40 మంది అని కోర్టుకి చెప్పారు. సో 40 చోట్ల ఇచ్చేస్తే 154 వీళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేనను పక్కన పెడితే 21 తీసేస్తే ఇంకా 154 స్థానాల్లో బీజేపీ 10, 144లో తెలుగుదేశం పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడ 40 వాటిల్లో ఈ సింబల్ ఇస్తే చాలామంది జనసేన అభిమానులు అక్కడ జనసేనకి వేద్దామని జనసేనకి వేస్తే, ఆ సింబల్కి వేస్తే కూటమి అభ్యర్థులు అయిన అంటే బీజేపీ అండ్ తెలుగుదేశం అభ్యర్థులకి డ్యామేజ్. దీనివల్ల జనసేనకి ఏమి ఇబ్బంది లేదు. జనసేన 21 చోట్ల ప్లస్ 2 ఎంపీ దాంట్లో జనసేనకి ఈ సింబల్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశానికి 144 స్థానాల్లో కొన్ని చోట్ల ఇబ్బంది, అటు బీజేపీకి 10 స్థానాల్లో కొన్ని చోట్ల ఇబ్బంది. ఇది ప్రాబ్లం మేజర్గా. మామూలుగానే ఒక సింబల్ని పోలిన సింబల్ ఇస్తేనే చాలా గొడవ చేస్తున్నారు. ఇక్కడ చూసాం మనం తెలంగాణ ఎన్నికల్లో కూడా లాస్ట్ టైము రోడ్ రోలరు ఒకటి, తర్వాత ట్రక్ ఒకటి, ఆటో ఇలాంటివి ఇస్తేనే ఇక్కడ బీఆర్ఎస్కి డ్యామేజ్ జరిగిందని వాళ్ళు వాపోతున్నారు. ఒక నియోజకవర్గంలో రోడ్ రోలర్కి 23,000 ఓట్లు వచ్చాయని. ఎందుకంటే మనకి రూరల్ ఏరియాల్లో ఎడ్యుకేషన్ ఉండదు, ఏజ్ పెద్దోళ్ళు అయి ఉంటారు, సరిగ్గా వాళ్ళకి కళ్ళు కూడా సరిగ్గా కనిపించకపోవచ్చు. అలాంటి వాళ్ళు సింబల్ చూసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఏది కనబడితే ఇదే అనుకొని వేసేసే అవకాశం ఉంది. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవి ఇచ్చుంటారు, అవి కూడా ఐడియా లేకపోవచ్చు వాళ్ళకి. ఆ సింబల్ చూడగానే ఇది కారు అనుకొని కారుకి వేసేస్తారు, అది కారు కాదు. వాళ్ళు అలా అనుకునే అవకాశం ఉంది. సో అట్లా రేపు పొద్దున గాజు గ్లాస్ ఇదైతే ఇంకా ఒరిజినల్గా వాళ్ళ సింబలే కదా.
కాబట్టి ఈ సింబల్కి జనసేన అభిమానులు పెద్దవాళ్ళు వాళ్ళు వేసేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఖచ్చితంగా కూడా తెలుగుదేశానికి ఎక్కువ నష్టం. ఎందుకంటే 144 చోట్ల తెలుగుదేశం పోటీ చేస్తుంది కాబట్టి దానికే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. పైగా తెలుగుదేశం రెబల్స్కి సింబల్ కేటాయించారు, అది ఇంకా ఇబ్బంది. తెలుగుదేశం రెబల్స్ దాన్ని బ్రహ్మాండంగా వాడుకునే అవకాశం ఉంది. సో మనకి జనసేన సపోర్ట్ చేస్తుందని కూడా వాళ్ళు ప్రచారంలో ఒకళ్ళు పెట్టుకోవచ్చు. అంటే లోపాయికారిగా మనకి జనసేన చేస్తుంది, అందుకని మనం జనసేన సింబల్కి వేయండి అని వాళ్ళు ప్రచారం చేశారనుకో, అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 50 నియోజకవర్గాలకు పైన వైసీపీకి కూటమికి మధ్య వెరీ నెక్ టు నెక్ బ్యాటిల్ జరుగుతుంది. సో టైట్ ఉందన్నమాట. అక్కడ 100 ఓట్లు కూడా కౌంటబుల్లే. 100 వచ్చినా 100 మన ఓట్లు పడాల్సిన ఓట్లు పడకపోయినా కూడా అది ఛాలెంజింగ్. సో అట్లా ఇప్పుడు ఖచ్చితంగా కూటమికి సింబల్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. దీన్ని వైసీపీ ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. అట్లాగే రెబల్స్ కూడా వాడుకుంటున్నారు. రెబల్స్కి కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. తెలుగుదేశంలో 6 చోట్ల రెబల్స్ నిలబడ్డారు. సో ఆ రెబల్స్ని సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ. అందువల్ల వాళ్ళకి ఆగ్రహం ఉంటుంది. అంటే మాకు ఇవ్వాల్సిన ఇటు మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మమ్మల్ని సస్పెండ్ చేస్తారా, ఇన్ని రోజులు మేము లాయల్గా పనిచేసాము, వైసీపీ ప్రభుత్వం దగ్గర అనేక బాధలు పడ్డాము అని వాళ్ళకి ఒక ధర్మాగ్రహం అంటారు కదా, అలాంటిది ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళు దీన్ని ఇంకా కసిగా తీసుకెళ్తారు సింబల్ని. మరోవైపు ఈ సింబల్ని పవన్ కళ్యాణ్ ప్రతి చోట దీన్ని వైరల్ చేశాడు. ఫ్యాను సైకిల్ కంటే కూడా గ్లాస్ మోర్ వైరల్ అయింది. సినిమాల్లో పెట్టడం, ట్రైలర్లో పెట్టడం, ఆయన ఎక్కడ చూసినా దాని గురించి మాట్లాడడం, ఇవన్నీ చేశారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకని నిన్న జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని ఇంప్లీట్ చేస్తూ తెలుగుదేశం కూడా పిటిషన్ వేశారు. అంటే వాళ్ళకే కదా ఇబ్బంది. సో వేసారు. ఇప్పుడు హైకోర్టు ఈసీని పిలిచి అడిగింది ఏంటి పరిస్థితి అంటే, మేము 24 గంటల్లో దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని మీకు ప్రకటిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఈవినింగ్కి అది జరిగే అవకాశం ఉంది. నిర్ణయం అంటే ఏందనేది ఇప్పుడు 40 మందికి ఇచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అందరికి క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కూడా కోర్టుకు వస్తారుగా. మేము ఆల్రెడీ సింబల్స్ని ప్రచారం చేసుకున్నాము, ప్రింట్ అయిపోయినాయి పాంప్లెట్లు ఇవన్నీ, ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే మాకు అదంతా ఎవడు కట్టిస్తాడని అడుగుతారుగా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫ్లెక్సీలు గిక్సీలు అన్నీ వాళ్ళు రెడీ చేసుకుంటారు ఇవ్వగానే. సో ఇప్పుడు ఆ ఖర్చులంతా ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా? ఎలక్షన్ కమిషన్ తప్పు అయితే లేదు, మేము ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి మేమేం చేయలేమని చెప్తుందా? ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల్లో మేము జోక్యం చేసుకోమని కోర్టులు చెప్పాయి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ని ఫాలో అయింది కాబట్టి కోర్టు కూడా ఇప్పుడు నువ్వు ఆ రూల్స్ని పక్కన పెట్టి వీళ్ళకే సింబల్ ఉండాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దని కోర్టు ఎలా చెప్తుంది? కోర్టు చెప్పినా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది, అప్పుడైనా పెండింగ్ పడుతుంది. గతంలో మనం నిమ్మగడ్డ విషయంలో చూసాం కదా, కోర్టులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పిచ్చాయి, నిమ్మగడ్డకి అనుకూలంగానే. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి అటువంటి పవర్స్ ఉంటాయి. రెండోది, అది లీగల్గా చట్టంలో ఏముందో, ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏముందో సింబల్స్ సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఆ రూల్స్ని రూల్ బుక్ను బట్టే వీళ్ళు ఫాలో అవుతారు. ఆ రూల్ బుక్కి వీళ్ళు యాంటీగా ఉన్నప్పుడు మాత్రమే కోర్టు జోక్యం చేసుకోగలదు. ఆ రూల్ బుక్ను వాళ్ళు ఫాలో అయినప్పుడు ఏం జరగదు. మామూలుగా అయితే టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఇది కరెక్టే వాళ్ళు ఇచ్చింది. కాకపోతే ఒక నైతికంగా ఆలోచించినప్పుడు జనసేన ఒక పొత్తులో ఉంది. పొత్తులో ఉన్నప్పుడు కొన్ని మాత్రమే చేయగలదు. మిగతా చోట్ల కూడా పొత్తులో ఉన్న పార్టీలు ఉంటాయి కదా. సో అప్పుడు వీళ్ళు జనసేన సింబల్కి ఇస్తే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అది మరి ఎందుకు అది కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు ఇండిపెండెంట్కి ఏ సింబల్ ఇస్తే ఏంటి, వాళ్ళకేమి ఇబ్బంది లేదు. సో వాళ్ళకి గ్లాస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగన్ పెట్టిన ఆఫీసర్లు అంటే ఎలక్టరల్ ఆఫీసర్లు జగన్కి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్నే. ఎలక్షన్ కమిషన్ బీజేపీ కంట్రోల్లోనే కదా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకు దీని మీద చర్య తీసుకోలేదు అనేది పెద్ద ప్రశ్న. మరి ఇప్పుడు కోర్టులో ఏం తేలుతుంది అనేది మనకి ఈరోజు ఈవినింగ్కి తేలుతుందా లేకపోతే ఇంకా ఇది నడుస్తుందా అనేది చూడాలి.